క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. గీతా సౌరభాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కోపం ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అంటే చావుని తెచ్చిపెడుతుంది. కాబట్టి కోపం అనేది మనం తెప్పించుకోవాలి తప్ప కోపానికి మనం లొంగకూడదు. అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు. కోపం వలన అవివేకం కలుగుతుంది. అవివేకం వలన జ్ఞాపశక్తి నశిస్తుంది. జ్ఞాపశక్తి నశించిన తర్వాత బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినట్లయితే మానవుడు నశిస్తూ ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం. భార్య మీద కోపంతోనో, భర్త మీద కోపంతోనో, పిల్లల మీద కోపంతోనో చేతిలో ఏది ఉంటే దాన్ని పెట్టి కొట్టేస్తాం. చివరికి వాడు పోయిన తర్వాత మనం ఉంటే మన కూడా చంపేస్తారని మనకు తెలుసు. కాబట్టి వెంటనే ఫోనో లేకపోతే ఫ్యానో లేకపోతే ఇంకేదన్నానో దూకేసి మనం కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇదంతా కోపం వల్ల వచ్చినటువంటిది. అందుకనే తెలుగులో శతకర్తలు చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్రంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ దత్యం సుమతి అని చెప్పి. అందుకని ఆ విధంగా బాధపడకుండా ఉండాలి అంటే కోపాన్ని నిగ్రహించుకోవాలి అని చెప్తున్నారు.